ఎంపికలో మనం ఈరోజు 175 మందిని సన్మానించుకోబోతున్నాం. పాఠశాలల నుంచి కళాశాలలు, అలాగే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు అన్నీ చూస్తే 45,000 సంస్థలు ఉన్నాయి. దీంట్లో టీచింగ్ ఫ్యాకల్టీ 2,173 మంది టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో ఈ సంవత్సరం నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని అనుసరిస్తూ నిర్దేశించిన ప్రామాణిక ప్రకారము 80% మార్కులు ఇస్తూ ఇంటర్వ్యూస్ కూడా 20% మార్క్స్ ఇచ్చి కేవలం రాతపూర్వకంగా ఏదైతే విజయాలు మీకున్నాయో అది మాత్రమే కాకుండా మీ భవిష్యత్తు దృష్టిని ఎలా వివరించగలిగారో ఆ సామర్థ్యాన్ని కూడా గుర్తించే ప్రక్రియ మనం ఈ సంవత్సరం చేయడం జరిగింది. మరి అలాగే కేవలం కొంతమంది మాత్రమే అప్లై చేస్తున్నారు, కొంతమంది అప్లై చేయట్లేదని ఇతరులు కూడా నామినేట్ చేసే అవకాశాన్ని కూడా ఈ సంవత్సరం ఇవ్వటం జరిగింది. మరి ఈ సంవత్సరం కేవలం ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయబడినటువంటి ఈ 175 మందికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా, అలాగే పెద్దల చేతుల మీదుగా మీరు సన్మానం తీసుకోవడం అంటే జీవితంలో మనకి గుర్తుండిపోయే రోజు ఇది. మీ కృషి అలాగే మీ అంకిత భావం రాష్ట్ర అభివృద్ధికి ఒక పునాది లాంటిదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన స్వర్ణాంధ్ర విజన్ 2047ని సాధించాలంటే మన రాష్ట్ర భవిష్యత్తు సవాళ్ళని ఎదుర్కొనే ఒక ఫ్యూచర్ రెడీ సిటిజన్స్ని తయారు చేయాలని వారి ఆలోచన. దీనిలో విద్య చాలా ముఖ్యమైన సాధన. మరి నాణ్యమైన విద్య ద్వారానే ఆర్థిక పురోగతి, సామాజిక సమానత్వం, సాంస్కృతిక వైభవం మనం పొందొచ్చని వారి ఆలోచన. ఈ దిశగా పాఠశాలల దగ్గర నుంచి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని చెప్పి మాకు దిశ నిర్దేశిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకందరికీ తెలుసు, వారికి విద్య అన్నా, చదువులన్నా, పిల్లల భవిష్యత్తు అన్నా ఎంత ఇష్టం మనకు తెలుసు. కానీ మనం కళ్ళారా ఈ మధ్య చూసాం, మెగా పీటీఎంలో వారు చిన్నారులతో గడిపిన సమయం కానీ, లేక తల్లులతో గడిపిన సమయం కానీ, స్వయంగా టీచర్ అవతారం ఎత్తి మరి పిల్లలకి పాఠాలు చెప్పిన విధానం చూస్తే వారికి చదువులు పట్టున్న శ్రద్ధ ఏంటో మనందరికి కూడా అర్థమవుతుంది. మరి మా శాఖ మార్చులు నారా లోకేష్ గారు, వారు ముందుండి నడిపించే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే గడిచిన సంవత్సర కాలంలో మా ఆలోచన విధానం మొత్తం మార్చేశారు. చదువుల్లో మార్పు తీసుకొని రావాలి, విద్యా ప్రమాణాలు పెంచాలంటే భాగస్వాములు అందరూ, అంటే కేవలం అధ్యాపకులు, ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు, సమాజంలో ఉండే అందరిని కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళాలని మాకు నిర్దేశించడం జరిగింది. విద్య అంటే నిరంతర ప్రక్రియ. యూనివర్సిటీ అంటే విశ్వవిద్యాలయం స్థాయిలో రాణించాలంటే విద్యా ప్రమాణాలు ప్రాథమిక పాఠశాల నుంచే మొదలవ్వాలని చెప్పి వారి గట్టి నమ్మకం. మరి ఈ దిశగా గడిచిన సంవత్సరంలో ఎన్నో సంస్కరణలకి వారు నాంది పలకటం జరిగింది. ఇటు పాఠశాలల దగ్గర నుంచి జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్స్, అలాగే డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నిట్లో తీసుకొస్తున్నటువంటి మంచి మార్పులకి కర్త, కర్మ, క్రియ మా మంత్రి గారని చెప్పడానికి నాకేమాత్రం సందేహం లేదు. ఇన్ఫ్యాక్ట్ దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి మంచి పనుల గురించి చర్చించుకుంటున్నారు, మన వైపు చూస్తున్నారంటే మనం అందరం ఎంతో సంతోషించాల్సిన విషయం, ఇది గర్వించదగ్గ విషయం. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు, మా మంత్రివర్యులు సూచనల మేరకు గడిచిన సంవత్సరంలో ఎన్నో పనులు చేశాం, ఎంతో ప్రగతి సాధించాం మా శాఖలో. అయితే వాటి గురించి
పెద్దలు ఉన్నారు, వారు మాట్లాడినప్పుడు వారు మాట్లాడతారు ఈ విషయాల మీద, నేను వివరాల్లోకి వెళ్ళడం లేదు. అయితే సాధించిన ప్రగతి ఒక సైడ్ ఉంటే సవాళ్ళు ఇంకా ఉన్నాయి. కొన్ని చాలా చేశాం గడిచిన సంవత్సరంలో. పోయిన సంవత్సరం ఇలాగే గురు పూజోత్సవం అప్పుడు మనకున్న సవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. వాటిలో చాలా వరకు మనం అధిగమించగలిగాం, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇందాక ముఖ్యమంత్రి గారు వస్తూ కూడా అదే చెప్పారు. ఇంకా మనకి రిఫార్మ్ స్టేజ్ నుంచి ఇప్పుడు రిజల్ట్స్ అచీవింగ్ స్టేజ్కి వచ్చాం మనం అందరం. ఏ స్థాయిలో చూసినా, ఇటు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ. మరి లెర్నింగ్ అవుట్కమ్స్ చూస్తే ఈ సంవత్సరం వచ్చిన సర్వేలో మనం ఇంకా వెనకబడే ఉన్నాం. అది మనం గుర్తించాలి. మంచి మాట్లాడుకుంటూ సవాళ్ళ గురించి కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఉన్నాయి. యూనివర్సిటీ లెవెల్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, వాటిని అధిగమించాల్సిన అవసరం ఉన్నాయి. వీటన్నిటినీ మరి కొంత ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ అవార్డ్స్ రోజున మనందరికీ మన బాధ్యతని గుర్తు చేసే రోజు ఇది. ఇంత మంచి పనులు చేసి సంవత్సర కాలం ఏం చేశారో నేను చెప్పాల్సిన అవసరం లేదు, పెద్దలు మాట్లాడతారు. కానీ మనం ఇంత మంచి పనులు మనం చూసినప్పుడు మనము వేదిక మీద పెద్దలకి మనమేమి ఇవ్వగలము? మంచి ఫలితాలు సాధించడమే మనకున్న బాధ్యత. మరి ముఖ్యమంత్రి గారి కలలు సాకారం చేసే విధంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని దేశంలోనే బెస్ట్ అనిపించుకునేలాగా మనందరము నడుం బిగించి ఆశయ సాధనకి కృషి చేస్తూ మరి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ప్రతి ఒక్కళ్ళం, ఇక్కడ ఉన్నవాళ్ళు అలాగే శాఖలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు ప్రతి ఒక్కళ్ళం మనమందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి, మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పి మీ అందరి తరపున సభాముఖంగా ముఖ్యమంత్రి గారికి అలాగే మరి మంత్రివర్యుల గారికి కూడా నేను మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇందాక ముఖ్యమంత్రి గారు వస్తూ మీలో కొంతమంది బెస్ట్ ప్రాక్టీసెస్ని చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే బాగుంటుందని చెప్పడం జరిగింది. మరి 175 మంది అందరూ కూడా ప్రతిభ కలిగిన వాళ్ళే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. సమయం తక్కువ ఉంది కాబట్టి కొంతమందిని మాత్రమే మరి ఇక్కడికి పిలిచి వాళ్ళు చేసినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ వారు వివరిస్తే మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి దాంట్లో పాల్గొంటారు. సో మొదటిగా మరి శ్రీధర్ గారిని వచ్చి వారి బెస్ట్ ప్రాక్టీసెస్ వివరిస్తే, దాని తర్వాత కూడా ఒక 6 మందిని మాత్రమే మనము సెలెక్ట్ చేశాము. మరలా చెప్తున్నాను, అందరూ బెస్టే, దాంట్లో కొంతమందిని మాత్రమే మనం పిలవడం జరిగింది. ఎందుకంటే సమయభావం వల్ల. ఈ సమయం నాకు ఇచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీధర్ గారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దీక్ష, దక్షత, దార్శనికత అనే విశిష్టమైన లక్షణాల అరుదైన కలయిక అయినటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కార్యకుశలత, స్నేహశీలత అనే పదాలను తన పేరుకి పర్యాయ పదాలుగా మార్చుకున్నటువంటి మా ప్రీతమ విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ